ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగిన ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము సంపూర్ణము అగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మరి ఈ యొక్క సత్యాలను మనం లోతుగా పరిశీలించినట్లయితే ఆయన అడగక మునిపే అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడు, అడగక మునిపే అక్కర్లను మరి తీర్చేటువంటి దేవుడు. మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగేటప్పుడు సనగుక గొనగక అపనమ్మకంతో అవిశ్వాసంతో కాక విశ్వాసంతో మరి అడిగినట్లయితే ఆయన దయచేసేటువంటి మరి దేవుడిగా ఉంటున్నాడు. మరి ఆయన అంటున్నాడు 22వ వచనంలో, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మను మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ఈ రెండో రాకడకి మరి గుర్తుగా ఈ యొక్క మాటలను మనం చూస్తుంటున్నాము. మరి యేసుక్రీస్తు పరిచర్య కాలంలో చివరి దినాల్లో ఆయన సిలువకు అప్పగించక ముందు, శ్రమలకు ముందు మరి చివరిగా ఆయన రెండవ రాకడ గురించి శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు తండ్రిని నా పేరిట, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, కానీ ఏ రీతిగా అయితే మనం ప్రార్థిస్తూ ఉంటున్నామో అదే రీతిగా మరి యేసుక్రీస్తు ఆయన తండ్రి అయినటువంటి యెహోవా మరి ఆయన పేరు పైన తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా ఇక్కడ ఒక సంబంధాన్ని మనం చూస్తున్నాం, తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధము. తండ్రి తన కుమారుని పట్ల జాలిపడినట్లు ఆయన మన పట్ల జాలిపడుతూ ఉంటున్నాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉంటున్నాడు, కుమారునికి మరి ఆదరిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ 25వ వచనంలో, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గుర్చి మీకు స్పష్టముగా చెప్పు గడి వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందనని మీతో చెప్పటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితురు కనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుతున్నాడు. ఎంత ఆత్మీయ సత్యాలు, మరి మర్మాలు ఇక్కడ ఈ మాటల్లో దాగి ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అడుగుడి మీకు ఇవ్వబడను, దొరుకును మీకు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. మనం అడిగేది మన శరీరేచ్ఛల నిమిత్తము కాక, మన స్వార్థముతో కాకుండా యథార్థముగా ఆయన సన్నిధిలో మనం అడిగినట్లయితే
ఆయన దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. తండ్రిని మనం అడిగి ఆయన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనం జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.